ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సింగర్ కల్పన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. నిన్న రాత్రి ఆసుపత్రికి రాగానే కల్పనకు స్టమక్ వాష్ చేశామన్నారు. లంగ్స్లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ అవసరమైందన్నారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని వెంటిలేటర్ తీసేశామని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్టేబుల్గా ఉందని, కొంచెం ఇన్ఫెక్షన్ ఉండడంతో ఆక్సిజన్ అవసరమవుతుందన్నారు. ఈ మేరకు కల్పనకు సంబంధించిన హెల్త్ బులెటిన్ను రిలీజ్ చేశారు డాక్టర్స్. మేడం ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చైతన్య, డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపరింటెండెంట్. బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మాకు నైట్ 5:30కి వచ్చారు, ఈవినింగ్ 5:30కి వచ్చారు. 5:30కి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకుని వచ్చారు. అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిద్రమాత్ర టాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది. సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాం. ఆవిడ అప్పటికి తీసుకొని 4 గంటలు అవుతుందని అన్నారు. సో బట్ స్టమక్ వాష్ చేశాము. స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది. సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము. సిటీ చేస్తూ సిటీ బ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము. కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది. సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారి ఉండాలి కొంచెం. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమన్నా అధిక స్ట్రెస్ గురవుతే ఫ్లాష్ పల్మనరీ ఎడిమా అంటారు. అంటే మన లంగ్స్లో నీరులాగా చేరుతుంది. సో దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత మేడం వాళ్ళు మేడం ఇంటెన్సివిస్ట్ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు స్టేబుల్గానే అనిపిస్తున్నారు. మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చాము. ఎక్కువ మొత్తం అంటే పర్వాలేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీఈ్ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు. మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది